ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 80% స్కిప్ చేశారు. మిగతా 20% చూస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో జాగ్రత్తగా వినమా. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడు, పైకి చూడు. సేమ్ ఇలానే నేను కంపారిజన్ చేసుకునేవాడిని. అప్పుడు అర్థమైంది, చెట్టు కింద ఉన్నోడు ఇది కావాలనుకుంటాడు, ఇది చిన్న రేకు షెడ్ ఉంటే చాలనుకుంటాడు. ఈ రేకు షెడ్ ఉన్నోడు ఒక బ్యాడిల్ ఏదైనా కావాలనుకుంటాడు, వాడు ఒక బంగ్లా కావాలనుకుంటాడు. ఇలా ఏదైనా కావాలి అనుకునే జీవితం అలా అయిపోతుంది. అన్నా నీ లైఫ్ నీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అది ఎవరికో ఒకరి కళ, అది నీ పవర్. ముందు నేను కూడా అనుకునేవాడిరా బాబు నాకు ఇది లేదు అది లేదని, కానీ ఒకరోజు అర్థమైంది నా దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాలు కూడా నా చుట్టూ వాళ్ళ దగ్గర లేవు. అప్పుడే తెలిసిందిరా, నేను వదిలేసింది పవర్, నేను పట్టించుకున్నది పవర్, నేను కంపేర్ చేసుకున్నది అసలు విలువ లేనిది. గుర్తు పెట్టుకున్నా, నువ్వు ఉన్నదాన్ని చిన్న చూపు చూడకు, అదే నీ పవర్. నీ దగ్గర ఏమీ లేదనిపించినా అది ఎవరికో ఒకరి కలరా, వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు కష్టపడుతున్నారు, ఆగట్లేదు, వాళ్ళు దూసుకెళ్తున్నారు. అయితే నువ్వెందుకు ఆగాలరా? నీ చేతిలో రక్తం కరిగితే గెలుపు రుచి వస్తుంది, నీ చెమట జారితే సక్సెస్ వాసన వస్తుంది. పోలికలు వదిలే, కష్టమే పట్టుకో. ఎందుకంటే పోలికలు బలహీనుల ఆయుధం, కష్టం బలవంతుల పవర్. గుర్తు పెట్టుకున్న అదృష్టం కోసం ఎదురు చూసేవాడు గాయపడిపోతాడు, కష్టపడేవాడు చరిత్రలో పేరు రాస్తాడు. నీ లైఫ్ను మార్చేది దేవుడు కాదు, అదృష్టం కాదు, నీ కష్టమే నీ పవర్. ఒక రోజురా నువ్వు ఉన్నదే ఇంకొకరి కళ అవుతుంది, నిన్ను చూసి వాళ్ళు అంటారు అతనే నా పవర్ అని. కాబట్టి పోలికలు వదిలేరా, కష్టం పట్టుకో. ఎందుకంటే నీ లైఫ్కి హీరో నువ్వే, నీ సక్సెస్కి పేరు ఒక్కటే, పవర్.